ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. మరొక శ్రేష్ఠ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వర్తమానం మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది వారు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆశీర్వదించబడడానికి, వృద్ధి చెందడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వేరే వారు వృద్ధి అవుతారు, కానీ వారు వృద్ధి కాలేకపోతారు. వేరే వారు అంచెలంచెలుగా ఎదుగుతారు, కానీ వీరు ఎదగకుండా అలాంటి స్థితిలోనే ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, ఇంత ప్రయత్నిస్తున్నా కూడా, ఇంత ప్రయాసపడుతున్నా కూడా నేను ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాను, నేను ఎందుకు దీవించబడలేకపోతున్నాను, నాలో ఏమైనా లోపం ఉన్నదా అని చాలామంది బాధపడతారు, కృంగిపోతారు, కృషించిపోతారు. కానీ దైవ వాక్యం అంటుంది, ప్రతి ప్రయత్నమునకు సమయం ఉన్నదట. మనకంటూ ఒక సమయం ఉన్నది. ఆ సమయము దేవుడు నిర్ణయించినటువంటి సమయం. దేవుడు నిర్ణయించిన సమయంలో దేవుడు నీకు ఏది ఇవ్వాలి అని నిర్ణయించారో తప్పకుండా ఆ సమయంలో నీకు ఇస్తారు. మనము తొందరపడినంత మాత్రాన అది త్వరగా రాదు. మనం ఆలస్యం చేసినంత మాత్రాన అది ఆలస్యంగా రాదు. దేవుడు నిర్ణయించిన సమయానికి నీకు కావలసినవి, నీకు అక్కరగా ఉన్నవి దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. నీ చదువు విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ వివాహ విషయంలో కానీ, నీ గర్భఫల విషయంలో కానీ, నీ ఇల్లు కట్టుకునేటువంటి విషయంలో కానీ, ఏ విషయంలో, పరిచర్య విషయంలోనే కానీ దేవుడు నీకంటూ ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నారు. దేవుడు నీకంటూ ఒక టైంను సిద్ధపరిచి ఉన్నారు. ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూడాలి. అందుకే వాక్యం ఉంది కదా, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా మీరు ఆయన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండండి. అవును కదా, తగిన సమయమందు, దేవుడు నిర్ణయించిన సమయమందు తప్పకుండా మనల్ని హెచ్చించు దేవుడు ఆయన. మనము దరిద్రులముగా, ఓడిపోయే వ్యక్తులంగా, బలహీనులంగా ఉండటము ఆయనకి ఇష్టం లేదు. దైవ జనాంగమా, ఆయన పిల్లలమైన మనము వృద్ధి చెందాలని ప్రభు యొక్క ఆశ. ఒక ఉన్నత స్థాయికి రావాలన్నది ప్రభు యొక్క ఆశ. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఇచ్చే విధంగా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నది తండ్రి యొక్క ఆశ. కనుక ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడే కానీ ఆయన మనల్ని దరిద్రులుగా మార్చే దేవుడు కాదు. కనుక ప్రయత్నించండి, ప్రార్థించండి. దేవా, నీ సమయం వరకు నేను ఎదురు చూస్తాను, నీవిచ్చేటువంటి బహుమానం కొరకు నేను ఎదురు చూస్తాను. అయితే అంతవరకు నేను నిలిచి ఉండే ఓపిక, నిరీక్షణ, విశ్వాసము నాకు అనుగ్రహించండి. నాలో విశ్వాసమును పెంపొందించండి. నీ కార్యం వరకు నేను అటు ఇటు చూడకూడదు. నేను అవిశ్వాసము కలిగిన వాడిగా ఉండకూడదు. నేను విశ్వాసము కలిగి నీవు నా జీవితంలో చేయబోయేటువంటి ఆ నూతనమైన కార్యాల కొరకై ఎదురు చూచేటువంటి అయా గొప్ప విశ్వాసమును, నిరీక్షణ నాకు దయచేయమని ప్రార్థించండి. మీ ప్రార్థన ఫలముగా మార్చబడబోతుంది. మీ ప్రార్థన ఇదిగో మీరు ఊహించినంత కంటే, అడిగినంత కంటే అత్యధికముగా నా ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఒక నూతనమైన కార్యం నా ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. దేని కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారు, ఏ అభివృద్ధి కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ అభివృద్ధి ఇదిగో ఈరోజే ప్రారంభించబడుతూ ఉన్నది. ఈరోజే ప్రారంభిస్తూ ఉన్నాడు నా ప్రభు. దాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. విశ్వసించండి. భూమి మీద జరిగేటువంటి ప్రతి ప్రయత్నమునకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయము దైవుడు నిర్ణయించిన సమయం, దైవ నిర్ణయ సమయం. ఆ సమయంలో తప్పకుండా దేవుని జీవితంలో కార్యము చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు వందనాలు అయా. ఈ వాక్యం విని బిడ్డలను దీవించండి. అవును తండ్రి, మీరు మీ సమయమందు కార్యములు చేసే దేవుడై ఉన్నారు అయా. మాకు తొందరపాటును తొలగించండి, విసుగుతనాన్ని తొలగించండి.
మాలో విశ్వాసమును రేకెత్తించండి, మాలో నిరీక్షణను రేకెత్తించండి. నీ కార్యము కొరకు ఎదురు చూసే కృప మాకు దయచి, మీరు తప్పక చేసే దేవుడై ఉన్నారు, తప్పక దీవించు దేవుడై ఉన్నారు. మీ కార్యము కొరకు ఎదురు చూస్తూ పొందుకునే కృప మాకు దయచండి. అవిశ్వాసమును, నిర్లక్ష్యమును అయా మీరు కొట్టివేయండి, విసుగును కొట్టివేయండి అయా, ఓటమిని కొట్టివేయండి. దైవికమైన సహాయం మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.